హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. పీరియడ్స్ సక్రమంగా రావటం లేదా? అయితే ఇది కారణం కావచ్చు. జీవనశైలి, ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పుల వల్ల యువతను అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వాటిలో క్రమరహిత ఋతుక్రమం ఒకటి. చాలా వరకు ఋతుచక్రాలు 28 రోజులు ఉన్నప్పటికీ 21 నుంచి 35 రోజుల మధ్యలో వస్తుంటుంది. కానీ 35 రోజుల కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ ఆలస్యం అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల మార్పులే. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేవి స్త్రీ తన నెలసరి ఋతుచక్రం సగటు కంటే ఎక్కువ కాలం తప్పిపోవడానికి ప్రధాన కారణం. హార్మోన్ల అసమతుల్యత ఫలితంగా అండాశయాలపై తిత్తులు ఏర్పడినప్పుడు పీసీఓఎస్, పీసీఓడి వంటి హార్మోన్ల సమస్యలు వస్తాయి. ఒత్తిడి మీ రెగ్యులర్ పీరియడ్స్కు అంతరాయం కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు 2 నెలల వరకు పీరియడ్స్ రాకుండా నిలిచిపోతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ల వల్ల కూడా ఉబకాయానికి దారితీస్తుంది. మహిళలలో రక్తహీనత, ఐరన్ లోపం చాలా సాధారణం. ఈ రకమైన సమస్య శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పీరియడ్స్కు అంతరాయం కలిగించవచ్చు. సాధారణ శరీర బరువు కంటే తక్కువగా ఉండడం, అండోత్పత్తి వర్గాలలో సహా ముఖ్యమైన శరీర విధుల్లో మార్పులకు కారణమవుతుంది. అందువల్ల తక్కువ బరువు ఉన్న స్త్రీలు తరచుగా ఋతుక్రమ సమస్యలతో బాధపడవచ్చు. అలాగే మధుమేహం, ఉదర కుహర వ్యాధులు, కొన్ని రకాల ప్రేగు సమస్యలతో బాధపడుతున్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఋతు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.